విశాఖలోని రుషికొండ భవనాలపై జరుగుతున్న వివాదం మళ్లీ చర్చకు వచ్చింది. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి ఈ నెల 11న టూరిజం అథారిటీ హాస్పిటాలిటీ కన్సల్టేషన్ నోటీసు విడుదల చేసినట్టు వెల్లడించారు. ఆయన విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏదీ లేకుండా ఉన్న రుషికొండ ప్రాజెక్టు సమాచారం ప్రైవేట్ వాట్సాప్ గ్రూపుల్లో మరియు అధికారిక టూరిజం వెబ్సైట్ లో ప్రసారం అవుతుందని తెలిపారు. అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మీరున్నటువంటి టూరిజం ప్రాజెక్ట్ ఏదైతే పునర్నిర్మాణం కోసం గత వైసీపీ ప్రభుత్వం 2021లో కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ వాతావరణ మార్పుల శాఖ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ వారు రుషికొండ భవనాల వినియోగం పైన సలహాలు సూచనలు ప్రజల నుంచి వాళ్ళ అభిప్రాయాలు ఇవ్వాలని, రుషికొండ భవనాలే కాకుండా పక్కన ఉన్నటువంటి 9 ఎకరాల స్థలంతో పాటు ఇవన్నీ కూడా అభిప్రాయ సేకరణ చేసుకోవడం, ఎవరైతే ఆశావాలు ఎదుర్కొంటారో ఈ యొక్క ప్రకటనలో ఏపీ టూరిజం సిఇఓ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రచురించారు. ఈ పబ్లిక్ పార్టిసిపేషన్ లో ఈ ప్రాజెక్ట్ ని మెయింటైన్ చేయడం కోసం ఇంట్రెస్ట్ చూపించారని చెప్పి దీంట్లో పొందుపరిచారు. 5 డీటెయిల్ ప్రాజెక్ట్స్ అంటే 5 DPR కూడా